నేను మీ శోభ. గత ఏడాది కంటే ఈ ఏడాది కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయ హుండీ ఆదాయం తగ్గినట్లుగా ఆలయ ఈవో రాధాకృష్ణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి 3 రోజుల ఉత్సవాల ద్వారా 18,21,517 రూపాయలు ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధర్మ హుండీలను దేవాదాయ శాఖాధికారుల సమక్షంలో లెక్కించారు. ఆయన మాట్లాడుతూ స్పెషల్ దర్శనం టికెట్ల ద్వారా 1,87,140 రూపాయలు, మొక్కుబడి రుసుముల ద్వారా 2,33,900 రూపాయలు, హుండీల ద్వారా 14,477 రూపాయలు ఆదాయం లభించిందన్నారు. గత ఏడాది ఉత్సవాల ద్వారా ఆదాయం 20,12,242 రూపాయలు రాగా ఈ ఏడాది 18,21,517 రూపాయలు వచ్చిందని, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 1,90,725 రూపాయలు ఆదాయం తగ్గిందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో కొత్తమ్మ తల్లి ఉత్సవాల ముఖ్య అధికారి భద్రాద్రి, శ్రీకాకుళం ఏసీ బీఆర్వీవీ ప్రసాద్ పట్నాయక్, గ్రామ పెద్దలు బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని రణస్థలము రామతీర్థాలు జంక్షన్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రణస్థలం రామతీర్థాలు జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వెరమల రమణ మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ అవినీతిని అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో ఇసుక సక్రమంగా లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని పేర్కొన్నారు. అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 100 రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. అనేక చోట్ల ఇసుక లభించట్లేదని, రవాణా ఛార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదని తెలిపారు. కొన్ని చోట్ల మరింతగా పెరిగిందని, ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు పలు చోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారని అన్నారు. బ్లాకుల్లో ఇసుకను ధర విపరీతంగా పెంచి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదే పదే బహిరంగంగా హెచ్చరిస్తున్నా మార్పు రాలేదని తెలిపారు. ఇసుక కొరత, అధిక రేట్ల వల్ల భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతోందని, ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న మధ్య తరగతి వర్గాలపై భారం పడుతుందని వివరించారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించిన ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణకు పొంతలేదని, ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మనాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జ్యోతి రమణ, భవన నిర్మాణ కార్మికులు చిన్న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ పోటీలను ప్రారంభించిన నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి. శనివారం నర్సన్నపేట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సత్యసాయి యూనిటీ కప్ క్రికెట్ పోటీలను నర్సన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తిని పెంపొందించుకోవాలని, క్రీడలతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
ఈకేవైసీ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలియజేశారు. నమోదు ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇచ్చారు. ఆంధ్రవలస మండలంలోని తోటాడ గ్రామంలో ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను శనివారం స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. గ్రామంలోని పలువురు రైతులు పొలాలను స్వయంగా పరిశీలించి ఈ పంట నమోదుతో సరిపోల్చి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకుల పనితీరు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలపై ఆరా తీశారు. ఈకేవైసీ నమోదులోని లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకుని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. డ్రోన్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పంటల బీమా సహా నష్టపరిహారం, గిట్టుబాటు ధర, పీఎం కిసాన్, అన్నదాత వంటి పథకాలు అన్ని ఈ పంట నమోదుతోనే ముడిపడి ఉన్నాయని, అందుకే ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ పంట ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని స్పష్టం చేశారు. ఈ పరిశీలనకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పోరాడ త్రినాథస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ రజని, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మెట్ట మోహన్ రావు తదితరులు హాజరయ్యారు. మార్క్ఫెడ్ చైర్మన్ గా నియమితులైన కర్రోతు బంగారాజు నూతనంగా మార్క్ఫెడ్ చైర్మన్ గా నియమితులై శనివారం బాధ్యతలు చేపట్టిన కర్రోతు బంగారాజుని వారి కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎక్స్ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు మరియు పేడభీమవరం సర్పంచ్ ప్రతినిధి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్ఆర్ కృషితో సాకారం కానున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల అంశం శనివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతుడి ఈశ్వర్రావు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు డిగ్రీ కాలేజ్ ప్రారంభించడానికి ఫీజిబిలిటీ సర్వే రిపోర్ట్ పంపించాల్సిందిగా శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేఖని ఆదేశించడంతో శనివారం ఆమె ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుతుడి ఈశ్వర్రావుని కలిసి కొండములగాం జూనియర్ కాలేజీను పరిశీలించారు. రణస్థలం మండలం తహసీల్దార్ మరియు మండల సర్వేయర్ ఫీజిబిలిటీ సర్వే నిర్వహించారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సహకారం అందించిన నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు, త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. డిగ్రీ కాలేజ్ ప్రారంభించడానికి ముందడుగు పడేందుకు కృషి చేసిన ఎన్ఆర్ కి సందర్భంగా మండల నాయకులు లంక శ్యామలరావు, పిన్నెటి భానోజీ నాయుడు, దన్నాన సత్యబాబు తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ దుర్గాదేవి నవరాత్రులను పురస్కరించుకుని మహిళా హోంగార్డ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. దుర్గాదేవి అమ్మవారి నవరాత్రుల వేడుకల్లో భాగంగా
భాగంగా శ్రీకాకుళం పట్టణంలో నాలువాలు వీధిలో కొలువైన విజయదుర్గమ్మ వారి ఆలయం నందు శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అరవిల్లి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఊర్వశి సిల్క్ అధినేత దేవరశెట్టి ప్రదీప్, కాంచనలత దంపతుల సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న మహిళా హోంగార్డులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సుమారు 91 మంది మహిళా హోంగార్డులకు అమ్మవారి చిత్రపటము, చీరలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మహిళా హోంగార్డు సిబ్బందికి చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసిన ఆర్డీఓలు. ఇవే ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.